ఓకే రైట్, ఫైనల్గా నువ్వు గవర్నమెంట్కి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు రీతు? గవర్నమెంట్కి అండ్ ప్రజలకి, ఎలాగో ప్రజలు మీరు వేసే థంబ్నెయిల్స్కి మీరందరూ నా 700 కోట్లు 800 కోట్లు అని పెట్టిన దానికి వాళ్ళు ఎలాగో నన్ను నా ఇన్స్టాగ్రామ్ కమెంట్లోకి వచ్చి మరీ కమెంట్లు చేస్తున్నారు 700-800 కోట్లు ఏం చేసావు అని. బట్ ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, ఓన్లీ థింగ్ దాంట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను, దానికి 300 ఒక 400 యాడ్స్ నాది ఉంది అని అనుకుంటున్న వాళ్ళకి ఓన్లీ థింగ్ ఏందని అంటే, నేను అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడు అతను తీసుకెళ్లి సంతకం పెట్టమని అంటే, అది కూడా నా పేరు మీద ఉన్న డాక్యుమెంట్ కూడా కాదు, నాకు డైరెక్ట్ గా నాకు ఇచ్చిన డాక్యుమెంట్ కూడా కాదు, పవర్ పెట్టమని అంటే పవర్ పెట్టాను, నాకు అతని మీద ఉన్న నమ్మకంతో పెట్టాను, నాకు దానికి ఏ సంబంధం లేదు. 700 కోట్లు 800 కోట్లు నా దగ్గర లేవు, అది క్లారిటీ ఇప్పుడు వంశీ గారు కూడా చెప్పారు, ఇంకా నేను దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ పేరు మీద 4 crores ప్రాపర్టీ ఉంది, 4 crores 2 రిజిస్ట్రేషన్లు అయ్యి ఉన్నాయి, గుడదల్లో ఒకటి, రెండోది మద్దెలపాలెంలో ఒకటి, ఇంతవరకు నీ పేరు మీద ఉన్నాయి. ఇది గవర్నమెంట్ ఇప్పటి వరకు చేసినటువంటి వెరిఫికేషన్లు వచ్చింది, మొత్తం 45 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఎంటైర్ ఈ ఎపిసోడ్ లో 45 రిజిస్ట్రేషన్, అయినా 39 ఉండే, ఈ రోజు ఇంకో 6 రిజిస్ట్రేషన్స్ గవర్నమెంట్ ట్రేస్ చేసింది. 45 రిజిస్ట్రేషన్ లో ఎవరైతే రీతు పేరు మీద 2 రిజిస్ట్రేషన్లో జరిగినాయి, మిగిలినటువంటి 43 రిజిస్ట్రేషన్ లో 28 రిజిస్ట్రేషన్స్ శ్రీకాంత్ ఫాదర్ మీద జరిగినాయి. నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు, ఆల్రెడీ శ్రీకాంత్ పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్, దానికి నా మీద పవర్ ఉంది అంతే. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు మీకు ఆ హక్కు మీదే, ఆ ప్రాపర్టీ మీరు అమ్ముకోవచ్చు, అది మీదే. నాకు వద్దు, అసలు ఏం వద్దు, నన్ను వదిలేయండి చాలు. నాకు 700 కోట్లు వద్దు, 800 కోట్లు వద్దు, ప్రశాంతంగా నా బతుకు నేను బ్రతుకుతున్నప్పుడు దాంట్లో చేసింది. నువ్వు శ్రీకాంత్ ని ప్రశ్నించాల్సింది. శ్రీకాంత్ ని ప్రశ్నించడం అయిపోయింది, అతనితో నా రిలేషన్షిప్ కూడా అయిపోయింది. దాన్ని 1.5 year 2 years తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు నాకు దాన్ని నన్ను టార్చర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా. అండ్ గోవా నేను వెళ్ళలేదు, నాకు అసలు ఆ గోవాకి సంబంధం లేదు. వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది అంటే 1.5 year బ్యాక్ వెళ్ళింది. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు 4 times మీరు వెళ్ళారు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు. అప్పుడు మాత్రం ధర్మ సింగ్ వీరితో రాలేదు. అసలు మీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, ధర్మ సింగ్ రాలేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది అంతే. పెడితే ఆ ధర్మ సింగ్ గోవా వచ్చినట్టు, ఆయన గోవాలో ఏదో కిడ్నాప్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, నాకు సంబంధం లేదు. ఓకే, అదే మీకు సంబంధం లేదు, కానీ మీరైతే గోవా మీ ఇద్దరు వెళ్ళారు. మేమిద్దరం వెళ్ళామంటే. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళటం, ఎవరన్నా కలవటం, అక్కడ మీతో లేకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళటం, అట్లాంటివి ఏమైనా జరిగినాయి? ఆ 4 times ఎప్పుడన్నా ఒక 2 hours 3 hours అట్లా బయటికి వెళ్ళి స్పెండ్ చేయటం, ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారని వెళ్ళటం, అట్లాంటివి ఏమైనా జరిగిందా? అంటే అలా ఏం లేదు. వెళ్ళిన తర్వాత మేము 4 days మీతోటి అదే 4-5 days ఏం ఉండే వాళ్ళం కాదు, సాటర్డే సండే అంతే, వన్ డే వెళ్ళి రావడం. 8 days లో మీరు పోయిన 4 times లో 8 days అనుకుంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళేవాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, కలవాలి, వాళ్ళు వచ్చి ఉన్నారు, అట్లా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే అప్పుడు వెళ్ళినప్పుడు అట్లా అక్కడ ఏదైనా జరిగి ఉండొచ్చు ఏమైనా డౌట్ ఏమైనా ఉందా మీకేమన్నా? నాకు అంత డౌట్లు ఉండేదాన్ని అయితే ఇక్కడ మహా న్యూస్ లో ఎందుకు కూర్చునేదాన్ని ఎప్పుడో అంటే పాపం మీకు పూర్తిగా తెలవదు. బట్ ఇక్కడ జరిగినటువంటిది క్రైమ్ చాలా పెద్ద క్రైమ్. ఆ రోజు మీకు ఏసీబీ అధికారులు చెప్పింది కూడా కొంతవరకు నిజమై ఉండొచ్చు. మళ్ళీ అదే అధికారులు ఫోన్ చేసి శ్రీకాంత్ మంచోడు అని చెప్పారంటే దాని వెనక ఇంకేదన్నా రామారావు లాంటి వ్యక్తుల యొక్క ప్రమేయంతో మళ్ళీ అలా చెప్పి ఉండొచ్చు. బట్ ఇదంతా కూడా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. వీటికి సంబంధించిన కేసెస్ త్వరలో అరెస్టులు కూడా జరగబోతున్నాయి. ఎవరు దీంట్లో నిందితులు అనేది తెలవబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ రీతుతోటి. థ్యాంక్ యూ రీతు చౌదరి, థ్యాంక్ యూ సో మచ్.